ఇక్కడ ఏపించడానికి కారణం ఏంటంటే ఇదిగో నువ్వు దేవుని ఆజ్ఞలను గైకుంటే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలను గై కనకపోతే నీ జీవితం చీకటిగా ఉంటుంది. చక్కగా నువ్వు కుటుంబంగా కట్టబడిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ గై కొనాలి అనడానికి వాటిని రాసి పిక్చర్ వేసి చూపించాను. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ 10 ఆజ్ఞలు చక్కగా వ్రాయబడ్డాయండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 1, 2 పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపము నైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగలపడకూడదు, పూజింపకూడదు. రైట్. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు.